ఎందుకు అలా మారిపోయారు పవన్ కళ్యాణ్ చెప్పండి? అన్నీ చెప్పారు, లోకేష్ గురించి చెప్పారు, అవినీతి గురించి చెప్పారు, తల్లిని దూషించిన విషయం చెప్పారు, చంద్రబాబు వెన్నుపోటు గురించి చెప్పారు, చంద్రబాబు సైకిల్లో ఎవరో ఒకరిని ఎక్కించుకుంటే గానీ ఆ సైకిల్ ముందుకు పోదు, ఆయనకి ఎప్పుడూ పొత్తులు ఉండాల్సిందని ఆయనే మాట్లాడారు. ఇన్ని మాట్లాడారు, మళ్ళీ ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు స్టైలే కనిపిస్తోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్లో కూడా. సీఎం గారి పైన దాడి విషయంలో ఆయన రియాక్ట్ అయిన విధానం, చంద్రబాబు ఎలా అయ్యారో ఈయన అలాగే కనిపిస్తున్నారు, లోకేష్ కూడా అలాగే, ముగ్గురు ఒకే రకంగా కనిపిస్తున్నారు. ఎందుకలా? నీతో కటీఫు ఎక్కడా చంద్రబాబు నాయుడు, ఎక్కడ ఈ పవన్ కళ్యాణ్? ఇప్పుడే కదా స్టార్టింగ్ నేర్చుకుంటున్నాడు. నువ్వు అన్నావు కదా ఇంతకుముందు ఎందుకు ఇలా తయారయ్యాడని. ఇతను గుర్తుపెట్టు, ఒక క్లిప్పింగ్ వేయండి, ఇతను ఎక్కడి నుంచి ఎక్కడ జారిపడ్డాడో చెప్తా, అతను ఎంత అన్యాయంగా నాశనం అయిపోయాడో నేను చెప్తా. నాకేం బాధ లేదు. పవన్ కళ్యాణ్, నువ్వు మా ఇంట్లో ఆడవాళ్ళ అమ్మలక్కలు తిట్టినా, ముఖ్యమంత్రి గారిని అన్యాయంగా తిట్టినా, నువ్వు అదా పాతాళతో తొక్కేతా అని నువ్వు తొక్కినా మాకేం బాధ లేదు. మా బాధ ఏంటంటే నువ్వు ఒక నాయకుడు కావలసిన వాడివి, సేవకుడు అయ్యావు చంద్రబాబు దగ్గర, అదే మేము బాధపడేది. ఆ క్లిప్పింగ్ వేయండి ఒకటి. ఏ క్లిప్ కావాలి మీకు? ఒకటి కేసీఆర్ గారి క్లిప్పింగ్ వేయండి ఒకటి. అంటే ముఖ్యమంత్రి గారిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను ఆతపాతాళానికి దొక్కేస్తారు, నిన్ను నలిపేస్తా, నువ్వెంత, నీ బతుకెంత అంటే ఆయన ఈ రోజు వరకు రియాక్ట్ కాలేదు. నిజంగా ఆ విషయంలో చాలా గొప్పవారు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ కేసీఆర్ని మీరు గుర్తు చేశారు కాబట్టి, మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ వీడియో ప్లే చేస్తారు. ఇప్పుడు జనానికి ఏం చెప్పాలంటే, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ని ఏమన్నాడు, ఎలా అన్నాడు, ఏ వార్నింగ్ ఇచ్చాడు ఒకసారి చెప్పండి. దాన్ని చెప్పి దానికి ఏమైనా లింక్ ఉందా ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్? చూడ, అదే కథ. ఇప్పుడు అది కావాలి, అదే కథ. చెప్తున్నా సరే, ఎక్కడైనా గూగుల్లో కొడితే వచ్చేస్తుంది మనకి, నేను ప్లే చేస్తాను, ఏం పెద్ద విషయం కాదు. అది కావాలి. సరే, అంటే ప్రజలు తెలియాలి కదా, ఇప్పుడే తెలియాల్సింది ఎలక్షన్ టైంలో. మీ సినిమా యాక్టర్ని కేసీఆర్ ఏమంటున్నారు విన్నారా? నా సినిమా యాక్టర్నా? ఇప్పుడు ఆయన అన్నారు కదా సినిమా యాక్టర్ని. చెప్తాను. ఈశ్వర్, ఇతను ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా వాగుతాడు కదా. అతను ఏమనుకుంటున్నా అంటే నేను హీరోనే కాదు, అబవ్ ఆల్, నేను ఆల్మోస్ట్ నేను గాడ్ని అని అతనికి చెప్పేశారు. ఎక్కడన్నా తిరుపతి వెళ్ళాలనుకో, తిరుపతి వెళ్తుంటే ఆ క్యూలో వెళ్తే, లోపలికి మండపంలో క్యూలోకి వెళ్తే కనీసం తిరుపతి వెంకటేశ్వర స్వామి కనపడతాడు. నేను అట్ట కనపడి అనుకున్నావా, ఒక అరగంట వెళ్తే వెంకటేశ్వర స్వామి కనపడతాడేమో. నేను అంత వాచిపోయి ఉన్నాడు అతను. తన గురించి తను ఎంత వాచిపోయి ఉన్నాడంటే, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అదా పాతాళం తొక్కేస్తాను జగన్ రెడ్డి. ఒకసారి జగన్, నేను సింగులర్గా అంటా, నిన్ను ఫ్లోరల్గా అనమాకు, ఒరేను జగన్ని ఇంకా దేవుడు 100 ఏళ్ళు బతికిస్తాడు. అరేను జగన్మోహన్ రెడ్డిని నీకు 50 ఏళ్ళు ఆయుష్ తగ్గిస్తాడు. ఇతను ఇది విన్న తర్వాత అప్పుడు తెలంగాణలో ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుతుంటే చెప్పాడు, చూసావుగా పవన్ కళ్యాణ్, చిటికలు వేస్తే నా కొడక తొనకలైపోతావు అన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ అన్న అంటే అక్కడ నుంచి పారిపోయి ఆంధ్ర వచ్చాడు. ఆ దెబ్బకు పారిపోయారన్నా? దేనికి వచ్చాడు మరి? అక్కడే దమ్మునోడు అయితే అక్కడే రాజకీయాలు చేయాలిగా. అంత పిరికివాడు భయస్తుడా? నాకు అర్థం కావట్లేదు మీరు చెప్తున్నది. కేసీఆర్ ఒక వార్నింగ్ ఇస్తే పారిపోయి వచ్చేసాడు అంటున్నారు. ఒక తేడా చెప్తాను నీకు, వినండి. ఇప్పుడు జనరల్గా అంటారు చూడండి, పైన పొయ్యి మీద పెనం మీద జారి పొయ్యిలో పడ్డాడు. అవును, అతను పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాడు. ఇక్కడికి వచ్చి ఏమనుకున్నాడు, ఆంధ్రాలో వచ్చాడు. ఆంధ్ర వస్తే ఆంధ్రాలో చూశాడు. చూసి మన కాపుల కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఈజీగా పడేయచ్చు. మనవాడు వాళ్ళ కాపు ఫీలింగ్ లేదు. కాపు సోదరులారా, దైవ సాక్షిగా చెప్తున్నా,
ఇతనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కాపుల మీద ప్రేమ లేదు లేదు లేదు, మా చంద్రబాబుకి కమ్మ కులం మీద ప్రేమ లేదు 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 లేదు. ఇది వాస్తవం, ఇది వాస్తవం చెప్తానండి. అయిన తర్వాత లేదు, ఇక్కడ కాపులు ఉంటారు కదా, కుర్రోళ్ళు పాపం వచ్చి, ఎందుకంటే హీరో వస్తారు కదా, ఆంధ్రాకి వస్తారు కదా, అందరూ జనం వస్తారు, మనం ఏవైనా మనం ఇక్కడ మాట్లాడవచ్చు, ఇక్కడ మనకు చెల్లుద్ది, ఇక్కడ కేసీఆర్ లేడు కదా, ఉన్నాడు కదా అనుకుని వచ్చి రావడంతోనే ఇది ఇవన్నీ అక్కడ తిట్టి ఇక్కడ తిట్టి, ఏది చంద్రబాబుని తిట్టి, చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అతనేంటి అని చాలా తిట్టాడు చంద్రబాబుని. అంటే ఇతను ఏమనుకున్నాడు, ఇక్కడ ఎవడు తిరిగి అంటారు. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్కి ఇతను తేడా. కేసీఆర్ ఇంత మాట అంటే ఇంత పెడతాడు, ఇంత తిడితే చంద్రబాబుని ఇంత చిరునవ్వు నవ్వుతాడు. అతను ఎన్ని తిట్టాడో ఈయన తెలుసు, కానీ ఒక్క మాట అంటాం. ఎందుకంటే అతను గొప్పతనం ఏం తెలుసా, వీడు నాయకుడిగా ఆంధ్రాకి వచ్చాడు, వీడిని నా కాలు కింద చెప్పులాగా సేవకుడిని చేస్తా అన్నాడు, చేసి పారేశాడు. దట్ ఈస్ చంద్రబాబు పాలిటిక్స్.